హాయ్ హలో హోలా పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్లమ్మ టాక్స్. అదేంటి ఉత్త ప్యాన్ వేడి చేస్తుంది అనుకుంటున్నారా? మీరు బాగా గమనించలేదు, దాంట్లో వాటర్ ఉన్నాయి. నాకు వాటర్తో, ఆయిల్తో అండ్ స్టవ్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకనే లైట్ తీసుకోకుండా వెయిట్ చేసి ఆయిల్ వేసాను అనమాట. ఎక్స్పీరియన్స్ ఏంట్రా అంటే, పొద్దున్నే మా అమ్మ ఒకరోజు మైసూర్ బొండా చేద్దాం అనుకుంటున్నా, అమ్మ హెల్ప్ చేద్దురా అని. ఏమా అట్టుపిండి ఉంటుందిగా చూసుకో అంటే, లేదు మా ఏమీ లేవు, అందుకని మైసూర్ బొండా వేస్తున్నా, హెల్ప్ చేద్దురా అని చెప్పి లేపింది. సరేలే హెల్ప్ చేద్దాము అని చెప్పి వెళ్ళా అనమాట. ఓకే, ఫస్ట్ రౌండ్ ఆఫ్ బ్యాచ్ బాగానే అయ్యాయి. ఓకే బాగానే అవుతున్నాయి అని చెప్పి సెకండ్ రౌండ్ వేస్తున్నాము. దాని వైపే చూస్తున్నా. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, నార్మల్గా కూడా కాదు. అప్పుడు నేను అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నప్పుడు ఆయిల్ ఊరుకుంటుందా, దానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ సాంగ్ ఉంటుంది కదా, చినికి చినికి అందెలతో చిటపట చిరు సబ్బడితో అన్నట్టు అలా డ్యాన్స్ వేసుకుంటే చాలా స్పీడ్గా, ఆ పాట ఎంత స్పీడ్గా ఉంటుందో ఈ ఆయిల్ అంత స్పీడ్గా వచ్చిన కంటి మీద చాలా డ్రాప్స్ పడిపోయాయి. మా అమ్మకు కూడా కొన్ని డ్రాప్స్ పడ్డాయి అనమాట. అసలు చాలా మంట అనిపించింది. చాలా వరకు ఆ మసాలా మచ్చలు చాలా నెలల వరకు పోలేదు, 3-4 months వరకు. నేను చాలా క్రీమ్స్ కూడా వాడాను. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అయితే ఈ జిజిపి రెసిపీస్ పార్ట్ 2 హాస్టల్ ఎడిషన్. నేను ఎందుకు ఈ మహత్కరమైన ఆలోచన చేశానంటే, ఈరోజు మాకు పులిహోర పెడుతున్నారనమాట. అదే పులిహోర అనకూడదు, పసుపు పులిహోర అనాలి. ఎందుకంటే పులిహోర పసుపుగా ఉంటుంది అన్న పాపానికి వీళ్ళు ఓన్లీ పసుపు మాత్రమే వేస్తున్నారు. రిమైనింగ్ పులుపు కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, పోపులు కానీ అవి కనిపించవు ఎక్కువగా. అందుకని పసుపు పులిహోర అనాలన్నమాట. అందుకని నేను ప్రిపేర్ చేయడానికి పూనుకొని ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్లో గ్రౌండ్ నట్స్ బాగా వేయించాక పోపులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ వేయించుకున్నాను. అవి ఇంకా తీసి సైడ్కి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు హాస్టల్ పులిహోర ప్లేట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే అదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. పసుపు కలపక్కర్లా, ఆల్రెడీ కలిపే ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాను. దాంట్లో ఇంకా పులుపు మనం ఇంకా పోపు యాడ్ చేస్తే హ్యాపీగా మనకు నచ్చినట్టు తినచ్చు. ఎమ్మీగా మన టమ్మీలో వేసేసి తర్వాత ఆఫీస్ బాక్స్ కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అదిదా మ్యాటర్.